నమ్మిన వాళ్ళు మోసం చేయడం సమన్వయ లోపం కారణంగానే విశాఖ మేయర్ పీఠం కోల్పోవాల్సి వచ్చింది అన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకొని పనిచేయాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. కార్పొరేటర్లపై ఒత్తిడి తీసుకురావడం, ప్రత్యేక విమానాల్లో తరలించడాన్ని తన పొలిటికల్ కెరియర్ లో తొలిసారి చూస్తున్నానన్నారు బొత్స. గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ డిస్టింక్షన్లు ఉండవు. ఓడిపోయిన కారణం బుద్ధున్న మీరు కాదు, ఓడిపోయిన కారణం మా నాయకత్వాలు సరిలేక, మా తాలూకా నడవలు సరిలేక, నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళతో కింద వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు. కోఆర్డినేషన్ కోరుకుంటే వాళ్ళ ఈ పరిస్థితి కాదు. ఆ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని. అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినాయి. సరే, గెలుపుకోవడంలో అనేవి రాజకీయాలను సహజం. 35 సంవత్సరాలు బట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా, పదవుల్లో ఉన్నా, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే, ఎప్పుడు మేము చేయలేదు కూడా. ఇప్పుడు దీని నుంచి ఏదైతే జరగకూడదు రాబోయే కాలంలో అనుకుంటున్నాం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. కార్యక్రమానికి ముందుగా పహల్గాం మృతులకు ఆయన సంతాపం తెలిపారు. పార్టీ నేతలతో కలిసి కొద్దిసేపు మౌనం పాటించారు.